కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మహాలక్ష్మి కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మహాలక్ష్మి అత్త మామల కొలుచు అందాల అతివా పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి మేనాలు తేలేని మేన కోడల్ని అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని వాల్మీకి నియమించు వరస తాతయ్య మా ఇంటి కంపించవయ్య మావయ్య కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మహాలక్ష్మి ఆ చేయి చేయి అద్ద గోడలికి ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి నేటి ఎత్తమ్మ నాటి కోడలివి తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే నీ కంటి పాపలా కాపురం చేసే మా చంటి పాపను మన్నించి పంపు కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మహాలక్ష్మి మసకబడితే నీకు మల్లె పూదండ తెలవారితే నీకు తేనె నీరెండా ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు ఏడు జన్మల పంట మా అత్త చాలు పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది తెలుసుకో 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 మనసున్న మామ సయోధ్యనే లేటి సాకేతరామా కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మహాలక్ష్మి కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మహాలక్ష్మి త్వరగారండి రావు కాలం వచ్చేలోపు మన సీతారామపురంలో ఉండాలి. నువ్వు ఇంకా ఇక్కడ టచ్ ఆడుతున్నావేడరా? ఇంత సడన్ టెల్లింగ్ అయితే ఎలా ఫాదర్? నా న్యూ డ్రెస్ అన్ని టైలర్ దగ్గర ఉన్నాయి. ఈవినింగ్ గివింగ్ అన్నాడు. అయితే నువ్వు తర్వాత చావు. రండి బెస్ట్. నమస్కారం నమస్కారం బావగారు. ఏ వీరభద్రయ్య రామ్మా. బావున్నావు నాన్న? మీ మనవరాలు పేరేమిటమ్మా? పావని. ఇదేంటి బాగారు, మీ అంతటోళ్ళు గుమ్మల్లో మా కోసం ఎదురు చూడాలా? మీరు కబురు చేయటమే మాకు మహాభాగ్యం. వచ్చేసాం. అమ్మా ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. మొత్తానికి మీ మనవరాలు మహా గడుస్తుంది బావగారు. మాటలతో మమ్మల్ని అందరినీ బోల్తా కొట్టించేసింది. అమెరికా తెలియటట్లు. పదండి. పాదాంగ పూజ. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్భౌ పూజయామి. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం శౌరజే నమః. ఓం చక్రపాణజే నమః. ఆపండి పంతులు గారు, మంత్రాలు మర్చిపోయారా లేక మరో వ్రతం ఒప్పుకున్నారా? అధాంగ పూజ నుంచి అష్టోత్తర శతనామ పూజకి వెళ్ళిపోయారు. అధాంగ పూజ పూర్తిగా చదవాలండి.
ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్భౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః జానుని పూజయామి. ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి. ఓం విష్టరశ్రవస్సే నమః కటిం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శంఖ చక్ర గదా శార్ంగపాణయే నమః కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేందునిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కుందకుడ్మలదంతాయ నమః దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్రశిరస్సే నమః శిరః పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఫాదర్ అమెరికా అమ్మా సీత, నీకు తెలుగు అయితే మీ నాన్న నేర్పుంటాడనుకో, మరి సహస్రనామాలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా? మమ్మల్ని పంతులు గారిని అదరగొట్టేశావు. మా నాన్న ఈ వ్రతం చేస్తారు తాతయ్య. అమెరికాలో పురోహితులుంటారు కదా, పుస్తకం తెప్పించుకుని మేమే నామాలు చదువుతాం కాబట్టి కంఠస్థమైంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ ఈ వ్రతం మా ఇంట్లో జరిగే తీరాలి. సెప్టెంబర్ 20 అంటే మీ తాతగారి పుట్టినరోజు. బాగుందమ్మా సంబడం. అక్కడ మీ నాన్న ఈయన పుట్టినరోజుకి వ్రతాలు, ఇక్కడ ఈయన మీ నాన్న పుట్టినరోజుకి గుళ్ళో సంతర్పణలు. ఒకరినొకరు చూసుకోరు, ఉత్తరాలు రాసుకోరు. గొప్ప తండ్రి కొడుకులే. జానకి, మరి మేము వెళ్ళొస్తాం బాగారా. గౌతమి 4 రోజులు ఇక్కడే ఉంటది. మా పవన్ గారు కూడా ఇక్కడే ఉండి తర్వాత తీసుకొస్తాడు. అలాగే వెళ్ళొస్తామండి. వస్తామమ్మా. రావే. వెళ్ళొస్తానమ్మా. ఏమండి ఏమండి లేవండి. ఏమిటి జానకి తోముకోండి. ఇప్పుడా? రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవాలని మనవరాలు చెప్పింది. తోముకోండి. ఇదెక్కడి గొడవే? అయినా సీతన్నా సీత మాటన్నా అంత పిచ్చేమిటే నీకు? మీకు లేదేంటి? మనవరాలంటే మనవరాలు. నిజమే, కానీ 4 రోజుల్లో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పిల్ల మీద ఇంత మమకారం పెంచుకోవడం తెలివైన పనేనా? వెళ్ళిపోతుందా? మరి ఇక్కడే ఉండిపోతుందా? అది ఎవరే? మన బిడ్డ. మనం కన్నా మగబిడ్డే మనతో ఉండకుండా వెళ్ళిపోయాడు. వాడు కన్నా ఆడబిడ్డ మనతో ఉండిపోతుందా? చెప్పు. నానమ్మా నానమ్మా ముందు చెప్పు నానమ్మా. ఒకటేమో మునిగిపోతుంది, ఒకటి తేలిపోతుంది, ఇంకొకటి కరిగిపోతుంది. ఏమిటిది? తెలీదా? మరి తెలీదంటే ఒప్పుకోనానమ్మా. లేదంటే చెప్పు. చెప్పు నానమ్మా, ఏమిటది? నా కర్మ. నానమ్మా ఏంటి నానమ్మా, పొద్దుటి నుంచి ముభావంగా ఉన్నావు నాతో? ఏమైంది? చూడు, నాతో ఎక్కువగా వాగొద్దు. నీ పనేదో నువ్వు చూసుకొని నీ తోవ నువ్వు పో. అమెరికా నుండి వచ్చావు, అమెరికా పోతావు. నీ మీద ఆశలు పెట్టుకునేవి లాభం? ఇంతకాలం మీ నాన్న కోసం కలవరించాను, ఇక ముందు నీ కోసం కలవరిస్తూ చావాలి. నా వల్ల కాదమ్మా. పిచ్చి నానమ్మా, అదా నీ దిగులు? నేనెక్కడికి వెళ్ళను. మా నాన్న వచ్చి పిలిచినా వెళ్ళను. నిన్ను విడిచి అసలు నేను వెళ్ళను. రైట్? ఒట్టు ఒట్టు. మాట మీద నిలబడాలి. నేను సీతారామయ్య గారి మనవరాలి నానమ్మా. నా తల్లే. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులయువాడు. రాము వంటి కొడుకు, సీత వంటి భార్యయు, లక్ష్మణ భరత శత్రుఘ్నుల వంటి తమ్ములును లేరంచు ముందు యుగముల పురుషులు తలలోపవలదే. నమస్కారం అండి.
సీతారామయ్య గారు, నేనే బాబు. నా పేరు వివేకం అండి. అమెరికా నుంచి వస్తున్నాను. ఓ. సీత ఉందా అండి? ఉంది బాబు, కూర్చోండి. అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నారా? అమ్మాయి సీత, జానకి, వస్తున్నానండి. అమెరికా నుంచి అబ్బాయి స్నేహితులు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మాయి తోటకెళ్ళింది, కబురు పెడతాను. మా వాసు కోడలు బాగున్నారా బాబు? సీత ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందండి? ఎన్నాళ్ళు? 2 మాసాలు అవుతుందంతే. ఏ అబ్బాయి గాని మీతో తీసుకురమ్మన్నాడా దాన్ని? అంతే అయి ఉంటుంది, లేకపోతే వీరిని ఎందుకు పంపించుంటారు? ఏమైనా అంటే రావడానికి నాకు తీరిక లేదు అంటాడు. సీత కూడా మనతో చెప్తున్న సాకదే కదా. అలా చెప్పిందా సీత? అవును. ఏ ఇంతకన్నా పెద్ద కారణం ఏదన్నా చెప్పాడా మా వాడు? 20 ఏళ్ల క్రితమే మా నాన్నతో తెగతెంపులు చేసుకున్నాను, ఈ గడప తొక్కను అన్నాడా? నా కోసం అక్కర్లేదండి. అటు చూడండి, కొడుకు వస్తాడు వస్తాడు అని కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తోందే ఆ కన్న తల్లి. ఆవిడ కోసమైనా రావచ్చు కదండి. ఇదేమైనా న్యాయంగా ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్తానండి, తప్పకుండా చెప్తాను. సీత మీతో అన్ని చెప్పుంటుందనుకున్నాను. ఆ చిన్నపిల్ల అదేం చెబుతుందండి. సరే, అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. మీరు కాస్త స్థిమితంగా కూర్చోండి. కూర్చోండి. ఆయన అన్ని వివరంగా మాతో చెప్పారు. అది సీత. బాబు, మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి. ముందు నాకు సమాధానం చెప్పవే సీత.